హాయ్ హలో నమస్తే. భారతదేశంలో ఇవన్నీ చెప్తున్నాడు, 7 సినిమాలు చూస్తాడు అనుకోకండి. నేనేం థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూడను. ఒక న్యూస్ని ఎలా చదువుతాను దీన్ని కూడా అలానే చదువుతాను. రివ్యూస్, కాంట్రవర్సీ ఏంటి, ఎందుకు వస్తుందని చదువుతా. ఓకే, అంతే తప్ప నేనేమి ఇవన్నీ సినిమాలు చూడలేదు, నేను చూడను కూడా. ఓకే, ఆరని యుద్ధం ఏమైనా ఉందంటే ఇది కాన్సెప్చువల్ వార్. కాన్సెప్చువల్ వార్ అంటే ఒకరు నమ్మిన దాన్ని వేరే వాళ్ళకు వచ్చిన నష్టాన్ని సినిమాల రూపంలో చెప్పడం ద్వారా ఒకడికి నష్టం జరిగిందంటే అది ఎవడో వల్ల నష్టం జరిగి ఉండొచ్చు కదా. ఇప్పుడు నాకు నష్టం జరిగిందని ఈ సినిమా తీస్తాడు. సినిమా తీస్తే ఎవరి వల్ల నష్టం జరిగిందో ఆ సినిమాలో చూపించాలి కాబట్టి అవతల వాళ్ళు గొడవ చేస్తారే, నువ్వు నన్ను తప్పుగా చూపిస్తున్నావు అని చెప్పి ఈ సినిమాల కాన్సెప్చువల్ వార్ అనేది దేశంలో చాలా రోజుల నుంచి జరుగుతుంది. ఓకే, కొన్ని దశాబ్ద కాలంగా మొదలైన ఈ యుద్ధం అనేది భారతదేశంలో ఇంకా ఆగలే. అదే కాన్సెప్చువల్ వార్, ఐడియాలజీ వార్ అనేది అసలు ఆగలేదు. సినిమాల రూపంలో బయట పెట్టుకుంటున్నారు. ఇప్పుడు అలాగా వచ్చిన ఒక సినిమా ఏంటంటే పూలే ఉన్నారు, జ్యోతిరావు పూలే గారు ఉన్నారు. ఒక సాంఘిక సంఘ సంస్కర్త. ఆయన ఒక సాంఘిక దురాచారాల మీద ఆయన ఎదురు తిరిగితే ఆయన మీద ఒక సినిమా తీశాడు. ఆయన బయోగ్రఫీ మీద ఎవరో డైరెక్టర్ గారు ఒక ఆయన. ఇప్పుడు అది కాంట్రవర్సీ అయ్యి దేశం మొత్తం మీద రచ్చరచ్చ జరుగుతుంది. అది ఎందుకు రచ్చ జరుగుతుంది? ఈ సినిమా ఏప్రిల్ 11వ తారీఖుని రిలీజ్ చేయాల్సి ఉంది. ఏప్రిల్ 11 యాక్చువల్గా రిలీజ్ కావాలి. ఎందుకు? అది జ్యోతిరావు పూలే గారి యొక్క బర్త్డే, జన్మదిన సందర్భంగా ఆ రోజు రిలీజ్ చేద్దాం అనుకున్నారు, కానీ రిలీజ్ కాల. ఇది ఆల్రెడీ ఏప్రిల్ 20 దాటిపోయింది. ఏప్రిల్ 20 అయినా సరే ఇంకా సినిమా ఎందుకు రిలీజ్ కాలేదు, ఆయన బర్త్డే రోజు ఎందుకు రిలీజ్ కాలేదంటే అడ్డుకున్నారు. దీన్ని ఆయన బర్త్డే రోజు రిలీజ్ కాకుండా అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారు? ఈయన జ్యోతిరావు పూలే గారు ఎవరి మీదో ఫైట్ చేశాడు. ఇప్పుడు వాళ్ళు అడ్డుకున్నారు. మమ్మల్ని తప్పుగా చిత్రీకరించావు, మమ్మల్ని అవమానపరుస్తున్నామని అడ్డుకున్నారు. మీకు ఆ ట్రైలర్ చూపిస్తే చూడండి, దాంట్లో ఎక్కడ తప్పు ఉందో మీరే చెప్పండి. ఓకే, డైరెక్టర్, హీరో అదే చెప్తున్నారు. మేము ఇంతవరకు సినిమా రిలీజ్ చేయలేదు కదా, ఎందుకు గొడవ చేస్తున్నారు, సినిమా చూసి చెప్పండి అన్నాడు డైరెక్టరు. ఇప్పుడు వీళ్ళేమో లేదు, మమ్మల్ని తప్పుగా సృష్టించామని ఒక సంఘాలు ఎదురు తిరిగాయి. I have a dream. एक ऐसा समाज हो जहां कोई प्रधान नहीं, सब समान हो. The man with a mission, Jyotiba Phule. ఇప్పుడు ఆ ట్రైలర్లోనే స్టార్టింగ్లోనే అతను ఏమన్నాడు, ఐ హ్యావ్ ఎ డ్రీమ్. ఈ సమాజం ఏంటి ఎలా ఉంది, అందరూ సమానమే అని సినిమా తీశాడండి. అందరూ సమానం కాదు అని వాదించే వాళ్ళు ఎవరు? ఇంకా ఇది 2025లో కూడా లేదు, అందరూ సమానం కాదని వాదించే వాళ్ళు ఉంటే మనం ఏం చేస్తాము? అది పోయిందే. 5000 సంవత్సరాల క్రితం రాశారు, నువ్వు వాడివి, ఈడు చెప్పులు వేసుకొని ఊరు బయట ఉంటే అదంతా అయిపోయింది కదా. అయిపోయింది 2025 టెక్నాలజీలో ఉన్నప్పుడు. దీన్ని ఇప్పుడు అడ్డుకోవాల్సిన అవసరం ఏమిటి మూవీని? तो लड़कियों को पढ़ा के तुम क्रांति लाओगे। क्रांति लाने का इतना ही शौक है तो देश के स्वतंत्रता संग्राम में जुड़ो। अंग्रेजों की गुलामी तो सिर्फ 100 साल पुरानी है। मैं जिस गुलामी से लोगों को स्वतंत्र करना चाहता हूँ वो 3000 साल पुरानी है। लड़कियों को पढ़ाना बंद करो। దీంట్లో వాళ్ళు అబ్జెక్షన్ చేసింది ఏంటంటే, ఆంగ్లేయులకు గులాం చేసిన వాళ్ళు మా మీద వివక్ష చూపిస్తున్నారు ఏదో అన్నాడటండి. ఇప్పుడు ఈ హట్టైన వర్గం అంటే ఆంగ్లేయుల దగ్గర గులాం చేసి వాళ్ళని గ్రిప్లో పెట్టుకొని మా మీద ఇంకా అదే వివక్ష చూపిస్తున్నారు అనేది ఒక డైలాగ్ ఉందట. ఆ సెన్సార్ వాళ్ళు ఆ డైలాగ్ తీసేయమన్నారట. డైలాగ్ తీసేస్తాను డైరెక్టర్. సరేనండి, ఆ డైలాగ్ రిమూవ్ చేస్తాను, ఒక చిన్న డైలాగ్ వల్ల నాకు 2.5 సినిమా ఏమీ నష్టం రాదని చెప్పి రిమూవ్ చేశాడు. అయినా సరే అది ఇంకా రిలీజ్ కానివ్వట్లేదు దాన్ని అని పాపం డైరెక్టర్ ఇంటర్వ్యూలు ఇచ్చి రోజు ఏడుస్తున్నాడు దాన్ని. चलो एक बात तो समझ आ गई, ये युद्ध नहीं महायुद्ध है। और सावित्री ने ऊंट जात की वर्ण व्यवस्था को हिला दिया। मत छू, आपको पाप लगेगा। उनके आत्मसम्मान को गिराना चाहिए। आज तक किसी शूद्र ने ऐसा दुस्साहस नहीं किया। और ज्योतिबा को समझा, हमारी प्रथाओं में बाधा न डाले। क्या कर लोगे? देखते हैं कौन पहले थकता है।
ఇక్కడ ఈ ట్రైలర్లో ఇద్దరు పిల్లల్ని చూపించారు. ఒక చిన్న పిల్లేమో దాక్కుంటుంది. ఏది ఒక పిల్లోని చూపించారు. ఈ జ్యోతిరావు పూలే గారి యొక్క ఫ్యామిలీ మీద ప్యాడెసిరి కొట్టినట్టుగా ఇద్దరు పిల్లల్ని చూపించారు. ఓకే, సినిమా వ్యవస్థ మొత్తం కూడా వాళ్ళు ఏం చూపించడానికి ట్రై చేశారంటే ఒక ఆడపిల్లని నువ్వు చదువుకోకూడదని చెప్పారు. ఆడపిల్లని అణిచివేయడానికి ట్రై చేశారు. కాబట్టి ఇది తప్పు, ఆడపిల్లలకు మీరు చదువు చెప్పాల్సిందని రిఫర్మేషన్ తీసుకొచ్చిన వాళ్ళల్లో జ్యోతిరావు పూలే గారి యొక్క ఫ్యామిలీ ఆ రోజు చదువు చెప్పకూడదు అని అన్నమాట వాస్తవమే కదండి. ఆ వాస్తవాన్ని వీళ్ళు ఇప్పుడు సినిమా రూపంలో తీసేస్తే మా మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పేసి వీళ్ళు నాపేశారు. వీళ్ళు ఆ రోజు అది జరగలేదంటారా అనేది ఒక పెద్ద ప్రశ్న. సత్యం వేరు, బాధపడటం వేరు. ఇప్పుడు మన సత్యం మాట్లాడితే బాధపడతారు. ఇప్పుడు కూడా ఉందా వివక్ష? ఇప్పుడు కూడా నీళ్ళు ఇలానే పోస్తున్నారు పాపం, ఇప్పుడు కూడా వాళ్ళని అదే వివక్ష చూపిస్తున్నారని మనం అంటే బాధపడే వాళ్ళు ఉంటారు. బట్ అది సత్యం కదా. అలా పోయట్లేదా? సపరేట్ క్లాసులు ఇవ్వట్లేదా? ఇంకా వాళ్ళని ఊరిని బయట పెట్టట్లేదా? దాని మీద వీళ్ళు ఫైట్ చేసిన సినిమా తీస్తే సినిమాని ఆపేశారండి రిలీజ్ కాకుండా. देश को सबसे बड़ी गुलामी से आजाद करना चाहता हूँ, दबे कुछ लोग को उठाना चाहता हूँ. You're challenging the religion of the other castes. विधवा होना भाग्य में है, गंजा होना नहीं। विधवाएं चाहें तो पुनर्विवाह भी कर सकती हैं. हमारे उत्थान के लिए हम नए समाज की शुरुआत करेंगे, सत्यशोधक समाज. सबसे बड़ा उद्देश्य रहेगा कि किसी को शूद्र नहीं दलित कहा जाए। ఎవడు కూడా శూద్రుడు కాదు, ఎవడు కూడా శూద్రుడు అనేవాడే లేడు, అందరూ ఒకటే అని చెప్పేసి ఆమె బోధిస్తూ ఉందండి. పాపం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. పూలే గారి యొక్క ఫ్యామిలీ ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు దీని మీద, వీళ్ళ మీద ఫైట్ చేసి మహారాష్ట్రలో. ఇప్పుడు ఫండమెంటల్ వాళ్ళు ఈ సినిమాలో పెట్టిన ఏ డైలాగ్ కూడా కంట్రవర్సీ కాదు. అన్ని డైలాగ్ కూడా మనుషులు సమానమే అన్నట్టుగా సినిమా చాలా మంచిగా తీసినట్టుగా అనిపించింది. అది हमारा देश एक भावुक. చూడండి 11th ఏప్రిల్ 2025 రిలీజ్ కావాలి. ఇది 11 ఏప్రిల్ రిలీజ్ కావాలి. దాన్ని అడుగున్నారండి పూలే గారి సినిమాని. ఏనా అసలు వీళ్ళ గోల్ ఏంది అని అంటే ఒక నక్షల్లో రెండు మాటల్లో చెప్తున్నాను మీకు. ఆర్యులు భారతదేశానికి వచ్చారు, మొఘలులు భారతదేశానికి వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చారు. చూడండి BCE 5000లో ఎప్పుడో వచ్చారండి వీళ్ళు. BCE 5000 ఇయర్స్లో వచ్చారు వీళ్ళు. ఆర్య మైగ్రేషన్ జరిగింది. వీళ్ళు చేసింది ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా హిందువులు ఉన్నారు భారతదేశంలో. ఈ లారీలు వచ్చి వీళ్ళే కొత్త మతం తీసుకురాకుండా వచ్చి హిందూ మతంలోనే కొన్ని మార్పులు చేర్పులతోటి వేదాలు ఇవన్నీ కూడా రాసుకుంటూ వచ్చేసి స్లోగా హిందూ మతంలోనే సెటిల్ అయిపోయారు వీళ్ళు ఆర్యులు. ఓకే, కాబట్టి వీళ్ళే కొత్త రిలీజియన్ తీసుకురాలే. వీళ్ళు ఇక్కడ ఉన్న రిలీజియన్లోకి చొరబడిపోయారు. ఇప్పుడు ఇది మొఘలు వచ్చేటప్పుడు ఇస్లాంని పట్టుకొచ్చారు వీళ్ళు. ఇస్లాంని ఇంట్రడ్యూస్ చేశారు మొఘలు. ఇక బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వాళ్ళేమి క్రిస్టియానిటీని తీసుకురాలేదు. ఎందుకంటే క్రిస్టియానిటీని తీసుకొచ్చింది బ్రిటిష్ వాళ్ళు కాదు. బ్రిటిష్ వాళ్ళు వచ్చింది 1800 AD 1800 ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. కానీ క్రిస్టియానిటీ ఇండియాలోకి వచ్చింది AD 50లో. క్రిస్టియన్ మిషనరీస్ AD 50లో క్రిస్టియన్ మిషనరీస్ అంటే యేసుక్రీస్తుని సిలువేసిన తర్వాత ఆ శిష్యులు మొత్తం డిఫరెంట్ దేశాలకి చల్లా చెదిరైపోయి యేసుక్రీస్తులు ఒక శిష్యుడు అయినటువంటి థామస్ అని ఆయన AD 50లో మద్రాసులోకి ఎంటర్ అయ్యి ఇక్కడి నుంచి మిషనరీ వరకు భారతదేశంలో క్రిస్టియానిటీ తీసుకొచ్చింది ఆయన AD 50లో. బ్రిటిష్ వాళ్ళు వచ్చింది 1800. క్రిస్టియానిటీ భారతదేశంలోకి వచ్చిన 1800 తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయ్యారు భారతదేశంలోకి ఈస్ట్ ఇండియా కంపెనీ మీద. కాబట్టి వీళ్ళకి రిలీజన్కి సంబంధం లేదు. కానీ బట్ మన వాళ్ళందరూ ఉంటారంటే వీళ్ళు తీసుకొచ్చిన రిలీజన్ అని అనుకుంటూ ఉంటారు, చెప్తూ ఉంటారు, ప్రచారం చేస్తూ ఉంటారు. సరే ఇది వాళ్ళకి అర్థం కాక చేస్తుంటారేమో, బట్ వాట్ ఎవర్. ఇది ఎందుకంటే ఇది వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి వీళ్ళు క్రిస్టియానిటీని తెచ్చారని వీళ్ళు అనుకుంటున్నారు యాక్చువల్గా. ఓకే, వీళ్ళు అసలు క్రిస్టియన్ మిషనరీస్ని అరెస్ట్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఓకే, ఇప్పుడు చూడు ఆర్యన్ వలసదారులే, మొఘల్ సుల్తాన్లు వలసదారులే, బ్రిటిష్ వాడు వలసదారులే.
ఇప్పుడు ఈ బ్రిటిష్ వాడు చేసింది ఏంటంటే గన్నులతోటి చిత్రహింసలు పెట్టాడు భారతీయుల్ని. ఎవరు కనబడితే వాడిని కాల్చాడు, దోచుకున్నాడు, భారతదేశం యొక్క సంపదను మొత్తం దోశాడు. వీళ్ళు మొఘల్ చక్రవర్తులు వీళ్ళు ఏం చేశారంటే ఊచకోతలు జరిగినాయి, చాలా దారుణాలు మొఘల్ చక్రవర్తుల కాలంలో కూడా జరిగింది. ట్యాక్స్ వేసేవాళ్ళు, ట్యాక్స్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవడొచ్చినా సరే ట్యాక్స్ కోసమే కదా, సంపద కోసమే కదా. అదర్వైజ్ వాళ్ళు ఎందుకు వస్తారు? నివసించడానికి కొండలు గుట్టలు ఉన్నప్పుడు వచ్చి ప్రజల మధ్యలోకి ఎందుకు వస్తారంటే ఆ ప్రజల్ని హింసించి ట్యాక్స్ తీసుకోవాలి, డబ్బులు తీసుకోవాలి, సంపద సృష్టించాలి. ఇది వీళ్ళు వచ్చారు. వీళ్ళేంటంటే వీళ్ళు యుద్ధం మీద రాలి, ఇది ఆర్యన్లు వచ్చారు. ఇది వీళ్ళు యుద్ధంతో రాలా. వీళ్ళేంటంటే వలసదారులు అంటే వీళ్ళలాగా కత్తులు గన్నులు పట్టుకొని రాలా. బ్రిటిష్ వాడు గన్నులు పట్టుకొని వచ్చాడు, కాల్చేసాడు అందరినీ. ఈ మొఘల్ చక్రవర్తులు కత్తులు పట్టుకొని వచ్చారు. కత్తి యుద్ధంతో వేల మందిని ఊచకోతలకు కోసారు వీళ్ళు. ఓకే, మొఘల్ చక్రవర్తులు. ఆర్యులు ఏంటంటే ఇది వలసదారులు వచ్చారండి. జస్ట్ వాళ్ళు ఏంటంటే ఈ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళినట్టు వీళ్ళు వలస వచ్చారు. వీళ్ళు చేసింది ఏంటంటే ఈ లోకల్ ఈ యొక్క మన భారతదేశం ఆల్రెడీ హిందూ మతం కదా, హిందూ మతంలోకి ఎంటర్ అయిపోయి అక్కడ వేదాలు మనుధర్మ శాస్త్రం పేరుతోటి సమాజంలో కుల వివక్ష ఇదంతా కూడా వచ్చే విధంగా ఈ వలసదారు ఆర్యులను చేశారు. వీళ్ళోకే ముగ్గురు వలసదారులే. చాలా సినిమాలు వచ్చినాయి, బ్రిటిష్ వాళ్ళ మీద చాలా సినిమాలు వచ్చినాయి. కానీ ఎవరు మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మీరు బ్రిటిష్ నట చూపిస్తారని ఎవడు అండు. ఎందుకంటే ఇక్కడ చాలా మొఘల్ చక్రవర్తుల మీద సినిమా తీస్తే ఇస్లాం నుంచి కొంత వ్యతిరేకత వస్తూ ఉండేది ఇది ముస్లిమ్స్ దగ్గర నుంచి. ఎందుకంటే వీళ్ళు వచ్చేటప్పుడు రిలీజియన్ పట్టుకొచ్చారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళు కొత్త రిలీజియన్ తీసుకురాలేదు, కానీ ఆరియన్స్ మన రిలీజియన్లోకి ఎంటర్ అయిపోయారు వీళ్ళు. ఓకే, మనకి హిందూ దేశం కాబట్టి హిందూ దేశంలోకి ఎంటర్ అయిపోయారు ఆరియన్స్. ఓకే, ఇది అంతా ఏంటి బ్రిటిష్ వాళ్ళ మీద వ్యతిరేకంగా తీసిన సినిమాలు ఇవన్నీ. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా సినిమాలు తీశారు. లగాన్ కానీ, భగత్ సింగ్ కానీ, ఇది రాజీ, మంగల్ పాండే, స్వదేశ్, మణికర్ణి, ఇవన్నీ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఓకే, ఇప్పుడు ఇదేంటంటే ముస్లిమ్స్ మీద సినిమాలు తీశారు వీళ్ళు. ఇవన్నీ ముస్లిమ్స్ వ్యతిరేకంగా సినిమాలు తీశారు. ఇది రీసెంట్గా వచ్చిన చావా అని ఒక సినిమా తీశారు. మణికర్ణిక క్వీన్ ఆఫ్ ఝాన్సీ అని ఒక సినిమా తీశారు. ఇది చూడండి, స్వరాజ్య సంరక్షక్ సంభాజీ అని ఒక సినిమా తీశారు. ఇప్పుడు వీళ్ళంతా ఏంది ముస్లిమ్స్ రాజులకు వ్యతిరేకంగా అంటే మొఘల్ చక్రవర్తులకు వ్యతిరేకంగా తీసిన సినిమాలు ఇవి. ఓకే, ఇప్పుడు ఎన్ని సినిమాలు తీసిన వాళ్ళు, బట్ ఆరియన్స్ మీద ఎవరు సినిమాలు తీయలేదా అంటే ఆరియన్స్ మీద కత్తి యుద్ధం చేసిన వాళ్ళు, గన్నులు పెట్టి యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఆరియన్స్ వచ్చి నేను అదే చెప్పాను కదా, ఆరియన్స్ ఎప్పుడు కూడా వైలెన్స్తో రాలా. వాళ్ళు ఏదో జస్ట్ ఎంటర్ అయ్యారు భారతదేశంలోకి. ఒక ఊరు నుంచి వేరే ఊరికి వలసదారులు వెళ్ళినట్టు వాళ్ళు ఈ దేశానికి వలసదారులకు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. కానీ వాళ్ళు కత్తి యుద్ధం చేయలేదు, గన్నులు పెట్టుకొని కాల్చలేదు, హింసకు పాల్పడలా వీళ్ళు ఆరియన్స్ చేసింది ఏంటంటే వేదిక్ స్క్రిప్ట్స్ ద్వారా, వేదాల ద్వారా, వేదిక స్క్రిప్ట్స్ ద్వారా ఒకరు పైన ఉన్నారు, ఒకరు శూద్రుడు, ఒకరు బ్రాహ్మణుడు, ఒకరు శూద్రుడు, ఒకరు క్షత్రియుడు, ఒకరు వైశ్యుడు అని చెప్పి రకరకాల డివిజన్ పట్టుకొచ్చేసి మనుధర్మ శాస్త్రంలో స్లోగా వాళ్ళకి తెలివి ఉంది కాబట్టి అర్థం కానటువంటి సాంస్కృతిక లాంగ్వేజ్లోకి వచ్చేసి వాళ్ళు మొత్తం కూడా దేశం మొత్తం మీద తన రిలీజియన్ని తన చేతిలోకి తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న వివక్షల మీద ఫైట్ చేసేవాళ్ళు కూడా ఉంటారుగా. ఇదిగో వాళ్ళ వివక్ష మీద ఫైట్ చేసింది ఒక ముగ్గురు, దేశ చరిత్రలో ఒక ముగ్గురు ఫైట్ చేశారు. ఒకరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, 2 పెరియార్, 3 పూలే. ఇప్పుడు ఈ పూలే సినిమా మీద కాంట్రవర్సీ, ఆరియన్స్ మీద వ్యతిరేకంగా తిరిగినటువంటి హీరోలు వీళ్ళు ముగ్గురు. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీళ్ళిద్దరితో పోల్చుకుంటే ఈయన డిఫరెంట్. అంబేద్కర్ డిఫరెంట్ ఎందుకంటే ఆయన బాధితుడు, అంబేద్కరే బాధితుడు. ఎందుకంటే అతనే దళితుడు. అతను దళితుడు కాబట్టి తనే వివక్షను ఎదుర్కొన్నాడు కాబట్టి తనకే ఈ యొక్క ఆర్య సమాజం వీళ్ళు సృష్టించినటువంటి కుల వివక్ష, మనుధర్మ శాస్త్రము, రైతు ఒకడు శూద్రుడు అంటాడు, ఒకడు బ్రాహ్మణుడు అంటాడు, ఇదేంటంటారా గోళ అని చెప్పేసి మేము మనుషులం కాదని చెప్పి ఎదురు తిరిగిన వ్యక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, ఐడియాలజీ మీద. కాబట్టి అంబేద్కర్ మీద సినిమాలు వచ్చినాయి. సరే, ఆ అంబేద్కర్ మీద సినిమాలు వచ్చినప్పుడు అప్పుడు కూడా గొడవ చేస్తారు. మా వాళ్ళు మేము మరీ అంతగా అట్లేం చేయలేదు, మా మీద అలా చూపిస్తారా మా మీద అని చెప్పి అప్పుడు సినిమాలు వచ్చాయి. పెరియార్, ఇది తమిళ్ సినిమాలు. తమిళ వాళ్ళు ఎవరు మాట వినరు, వాళ్ళు సినిమాలు తీసుకుంటారు. వాళ్ళు తమిళ్లోనే ఈ తమిళ్ టైటిల్స్తోనే, తమిళ్ లాంగ్వేజ్తోనే వాళ్ళు ఎక్కువ వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటారు. తమిళ్ ఒక చిన్న ఐలాండ్ లాగా ఉండిద్ది, అది ఆ ఐలాండ్లో వాళ్ళు తిప్పలు వాళ్ళు పడుతున్నారు. ఓకే,
పెరియార్ సినిమా తీశాడు, వీళ్ళు వదులుకున్నారు. ఇప్పుడు పూలే మీద సినిమా తీస్తానని ఒక ఆయన ముందుకు వచ్చాడు. పూలే మీద సినిమా తీస్తాను అని అంటే ఇప్పుడు ఇది ఆడియన్స్కి సంబంధించిన వాళ్ళు మమ్మల్ని తప్పుగా చూపించావు, మేము ఈ సినిమాని అడుగుంటామని చెప్పి గొడవ. ఓకే, అదే ఇప్పుడు చరిత్రలో వాళ్ళు సినిమాలు తీసుకున్నప్పుడు తీసుకోని ఏంటంటే లెట్ దెమ్ మేక్ ఏ మూవీస్, వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్? ఎన్ని అందరు తీస్తున్నారు కదా సినిమాలు. ఇప్పుడు ఎంత ఆర్య వలసదారుల మీద చేసిన యుద్ధం వీళ్ళు ముగ్గురు, అంబేద్కరు, పూలే, పెరియారు, ఇలా ఆర్య వలసదారుల మీద చేసినటువంటి యుద్ధం ఇది. మీరు మా దేశంలోకి వచ్చేసి మా మీద మీరు లేనిపోయిన అవన్నీ సృష్టించి మమ్మల్ని శూద్రులు అంటారని చెప్పి వీళ్ళు ఎదురు తిరిగారు వీళ్ళు ముగ్గురు. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే ఇన్వేడర్స్ మీద చేసిన యుద్ధం, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ ఇది సంభాజీ కానీ వీళ్ళందరూ అది యుద్ధం. ఇదంతా బ్రిటిష్ వాళ్ళ మీద చేసిన భగత్ సింగ్, మహాత్మా గాంధీ వీళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళ మీద చేసిన యుద్ధం. ఇవన్నీ అంటే దేశాల మీద చేసిన యుద్ధం. అయితే కాన్సెప్చువల్గా కొన్ని మూవీస్ వచ్చినాయి, ఇవి కాన్సెప్ట్స్ మీద మూవీస్. ప్రస్తుతానికి 2025లో కమ్యూనల్ గొడవ మీద సినిమాలు. లిప్స్టిక్ అండర్మై బురకా అని ఎవరో ఒక సినిమా తీశారు. లిప్స్టిక్ అండర్మై బురకా, ఇప్పుడు వాళ్ళు బురకాలు వేసుకొని లోపల లిప్స్టిక్ పెట్టుకుంటామే, పెట్టుకోకపోతే మనకెందుకు, వాళ్ళు దాని మీద సినిమా తీశారు. ఇక్కడ కాశ్మీరీ ఫైల్స్ అని ఒక సినిమా తీశారు. కాశ్మీర్లో ముస్లిమ్స్ అక్కడ మైనారిటీగా ఉన్నటువంటి వేదిక్ పండితులను ఓచకోత కోసారని ఒక సినిమా తీశారు. ఓకే, ఇదేంటి ది కేరళ స్టోరీ అని ఒక సినిమా తీశారు. ది కేరళ స్టోరీ ఇదేంటి, ఇప్పుడు ఇది ది కేరళ స్టోరీ అని ఒకటి సినిమా తీశారు. ఓకే, మీద వీళ్ళు సినిమా తీశారు. మరి హిందూ కాన్సెప్ట్ మీద సినిమాలు రాలేదంటే వచ్చినాయి. ఇప్పుడు హిందూ కాన్సెప్ట్ మీద సినిమాలు వచ్చినాయి. ఇది ఇక్కడ చూడండి, చౌరంగా అని ఒక సినిమా తీశారు. ఇక్కడేంది, ఒక దళిత అబ్బాయిని ఎలాగా పైకి రాకుండా తొక్కారు లోకల్ ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు, అగ్రవర్ణాలని ఒక సినిమా తీశాడు. ఓకే, శూద్ర ది రైజింగ్ అని ఇంకొక సంజయ్ బన్సాలి అది ఒక సినిమా తీశారు. అది శూద్రుడు ఎలాగ పైకి వచ్చాడు అనేది మరి ఎవరి గురించో మరి అది. ఫ్యాంట్రీ అని ఇంకొక సినిమా తీశారు. ఈ మూడిట్లో కూడా ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఈ మూడింటి దగ్గర కూడా వీళ్ళు గొడవ చేశారు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మీరు ఇట్లాంటి సినిమాలు తీస్తారా అని చెప్పి ఇక్కడ కూడా గొడవ చేశారు. ప్రపంచ యుద్ధం ఆగిపోయినా కానీ ఈ యుద్ధం ఆగలేదు, భారతదేశం ఇంకో కొనసాగుతుందంటే కాన్సెప్చువల్ యుద్ధం. ఇప్పుడు వీళ్ళందరూ ముగ్గురు కూడా వలసదారులేనండి. ఇప్పుడు ఇది ఆర్యులు వలసదారులే, మొఘల్ చక్రవర్తులు వలసదారులే, బ్రిటిష్ వాడు వలసదారులే. ఈ ఆర్యులేమో హిందూ మతంలోకి ఎంటర్ అయిపోయారు, హిందూ మతాన్ని కంట్రోల్ చేస్తున్నారు. వీళ్ళు మన మతంలోకి వచ్చేసి వీళ్ళు మొఘల్ చక్రవర్తులేమో కొత్త మతాన్ని తీసుకొచ్చారు, ఇస్లామ్స్. ఈడేమో మొత్తం దేశాన్ని మొత్తం దోసుకుని వెళ్ళిపోయాడు. ఓకే, అదర్వైజ్ ఎవడో సినిమా తీసుకుంటే మనకెందుకంటే కొన్ని వందలు చెత్త సినిమాలు వస్తారు. స్మగ్లర్ ఓవర్ నైట్ జరిగితే ఆ సినిమాకి నేషనల్ అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చినాయి. ఒక వ్యభిచారం మీద సినిమాలు తీస్తే భారతదేశం మీద బాగా నడుస్తున్నాయి. అవి కాల్ గర్ల్స్ మీద సినిమాలు తీస్తే నడుస్తున్నాయి. లవ్ అఫేర్ మీద, ఈవ్ టీజింగ్ మీద ఎన్ని సినిమాలు నడుస్తున్నప్పుడు ఒక సంఘ సంస్కరణ మీద సినిమా తీస్తే అది ఎంతవరకు రిలీజ్ కాలేదు, అడ్డుకున్నారు. సంఘ సంస్కర్త చేసిన సినిమాని అడ్డుకున్నారు. వలసదారులు వస్తూ కాన్సెప్ట్ని ఏదైతే పట్టుకొచ్చారో ఆ కాన్సెప్చువల్ వార్ అనేది ఇంకా ఆగలేదు, భారతదేశంలో కొనసాగుతూనే ఉంది. మొఘల్ చక్రవర్తులు తీసుకొచ్చింది ముస్లిమ్స్ క్యారీ చేస్తున్నారు, ఆర్యులు తీసుకొచ్చింది హిందువులు క్యారీ చేస్తున్నారు. ఓకే, మిషనరీస్ వచ్చి ప్రచారం చేసినటువంటి క్రిస్టియన్ రిలీజియన్కి సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం ఇప్పుడు క్రిస్టియన్స్ క్యారీ చేస్తున్నారు. మేము సెక్యులర్ వాదన ఏమంటామంటే ఇవన్నీ ఎందుకంటే పేద ప్రజలకు ఏం కావాలి, వాడికి ఏం కావాలి, భోజనం ఎట్ట పెట్టాలి, ఉద్యోగం ఎలా ఇవ్వాలి, కంపెనీలు ఎలాగ తీసుకురావాలి, సమాజాన్ని ఎలా బాగు చేయాలని వదిలేసి ఇవన్నీ సరే ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ కోసం, సినిమాల కోసం వాళ్ళకి రైట్ ఉంది, వాళ్ళు తీసుకుంటారు. సినిమాల మీద కూడా ఎందుకు మనకంట ఆ సినిమా రిలీజ్ చేయడానికి లెట్ దెమ్ రిలీజ్. అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి? పూలే సినిమాని ఇప్పుడు ఇదేంటి, ఈ పూలే సినిమాని ఎందుకు అడ్డుకోవాలి? ఆ సినిమాని రిలీజ్ చేసి వాళ్ళ కష్టపడి డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బులు ఖర్చు పెట్టి సినిమా తీసే డైరెక్టరు, ప్రొడ్యూసరు, దాన్ని అడ్డుకోవటం ఏంటి? ఓకే అనేది ఒక పెద్ద ప్రశ్న. థ్యాంక్ యూ, నమస్కారం.